సాధారణంగా సినిమాల్లోనే హీరోలు రౌడీ షీటర్లతో పోరాడి ఇతరులను కాపాడుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తి తన ప్రాణాలను తెగించి మహిళను కాపాడుతూ రౌడీ షీటర్లను ఎదిరించారు. సినిమాల్లో హీరోలు కనిపిస్తారు, కానీ నిజ జీవితంలో మాత్రం హీరోలు చాలా అరుదుగా ఎదురవుతూ ఉంటారు. మరి హైదరాబాద్ నగరంలో ఓ ఆటో డ్రైవర్ చూపించినటువంటి ధైర్యం ఇప్పుడు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కొని రౌడీ షీటరు బైకు పైన వేగంగా పారిపోతూ ఉన్నాడు. చుట్టూ ఉన్నవారు అందరూ కూడా చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేకపోయారు. కానీ ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహేర్ మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయలేదు. సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి జాహేర్ వెంటనే తన ఆటోను రివర్స్లో తీసుకువచ్చి పరారవుతున్నటువంటి దొంగ బైక్ను బలంగా ఢీకొట్టాడు. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ఘటనతో దొంగ కింద పడిపోయాడు. అయితే అక్కడితో ఆగలేదు. తప్పించుకునేందుకు ప్రయత్నించినటువంటి రౌడీ షీటర్ కర్రతో దాడి చేసిన జాహేర్ మాత్రం ధైర్యంగా ఎదురొడ్డి అతన్ని పట్టుకున్నాడు. స్థానికుల సహాయంతో దొంగను పట్టుకుని వెంటనే పోలీసులకు అప్పగించారు. అయితే అతను తన యొక్క సాహసం గురించి ఎక్కడా కూడా చెప్పుకోకుండా, ఎలాంటి ప్రచారం ఆశించకుండా జాహీర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత సీసీటీవీ దృశ్యాలను పరిశీలించినటువంటి హైదరాబాద్ పోలీసులు ఈ ధైర్యవంతుడిని గుర్తించి ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో నేరాలు జరుగుతున్నప్పుడు చాలామంది ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతారు. కానీ మహమ్మద్ జాహీర్ మాత్రం ఇక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా స్పందించి నిజ జీవిత హీరోగా నిలిచిపోయాడు. ఆయన ధైర్యం ఇప్పుడు నగర ప్రజలకు ఆదర్శంగా మారిపోయింది. ఒక్క క్షణం ధైర్యంగా ముందడుగు వేస్తే ఒక నేరాన్ని అడ్డుకోవచ్చు అని చెప్పేసి మహమ్మద్ జారేద్ నిరూపించారు. మరి ప్రాణాలకు తెగించినటువంటి న్యాయం కోసం నిలబడినటువంటి ఈ ఆటో డ్రైవర్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు, ప్రజల హృదయాల్లో కూడా నిజమైనటువంటి హీరోగా నిలిచిపోయారు.